హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు మన లంచ్ మెనూ వచ్చేసి వేడి వేడి అన్నం, మసాలా పప్పు. అక్కయ్య ఊరికి చికెన్ చేయదని చెప్పినా కదా, మసాలా పప్పుని దాల్ తడక అంటారు. ఆ వీడియో కూడా ఉంది, మీరు నా ఫుడ్ ఛానల్కి వెళ్ళి చూడండి. నా ఛానల్లో చాలా ఫుడ్స్ ఉంటాయి. నిన్నటి బెండకాయ కూర, మొన్నటిది ఉలవచారు. ఏంటి ఇంత భయంకరంగా చెప్తుంది అనుకుంటారా? ఏదాకా నిన్నటిది మొన్నటిది కూడా చెప్తున్నావు ఏదాకంటే ఎస్, నేను ఏవి కూడా ఫుడ్ పడేయను అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి దాచి పెట్టుకుంటా. మంచిగా ఖరాబ్ కాకుండా చూసుకుంటూ స్పాయిల్ అస్సలు అవ్వనియను ఫుడ్ ని. ఏంటి అక్క మొహమే చూస్తున్నారు కదా మీరు, ఒంటికన్ను రాక్షసుడు లాగా అయింది ఏంటి అని. ఎస్, ఒంటికన్ను రాక్షసుడినే అయినా. ఎందుకు తెలుసా, మార్నింగ్ మంచిగా కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్నా, అన్ని స్క్రోల్ చేసుకుంటూ ఇట్లా చూసి జరా కన్ను దురదబెట్టింది. కన్ను దురదబెట్టగానే రై 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 అని రాసేసిన. అంతే, విత్ ఇన్ సెకండ్స్ లా కన్ను ఎట్లయింది తెలుసా, భయంకరంగా ఇంత అయింది. మీరు ఆడనే ఉంటే ఒకవేళ అబ్బా ఏందక్క అని భయపడుతుండే, అంత భయంకరంగా అయింది. కానీ అక్క ఎప్పుడు డిప్రెషన్లోకి పోదు, ఎప్పుడు కామెడీ చెయ్యాలి, కామెడీ పండించాలని ఆలోచనలతో ఉంటుంది. మా పిల్లలు అన్నారే చల్ నువ్వు ఈ కన్ను పెట్టుకొని నువ్వు వీడియో చేద్దాం చేయదన్నా కూడా నేనేమన్నా తెలుసా, మన గోల్ మనకు ముందు ఉండాలి, మన డెసిషన్ మనకు ముందు ఉండాలి. కన్నుతో సంబంధం ఉందా మీకు? మీ మీద నాకు ప్రేమ ఉంది, నా మీద మీకు ప్రేమ ఉంది. సో వీడియోతో పని ఉంది, కన్నుతో ఏం పని? చూసారా కన్ను ఎంత భయంకరంగా అయిందో. ఎంబడే నేను ఒక ఎలర్జీ టాబ్లెట్ పారాసిటమాల్ వేసి పడేసుకున్నా. మా అబ్బాయి ఆమ్లెట్ వేసాడు, పెద్ద అబ్బాయి. వాడి వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. మా సిస్టర్స్ ఉన్నారండి, మా సిస్టర్స్ ఏమంటారు, అక్క నువ్వు ఎంత మంచి వీడియోస్ చేస్తావు, ఎంత క్లారిటీగా చేస్తావు, ఎంత బ్యూటిఫుల్ గా చేస్తావు, ఏందక్క నీవి వీడియోస్ అసలు ఇవ్వవు అని అట్లా వాళ్ళు అంటుంటే కొంచెం బాధపడతా నేను. కానీ పైకి బాధ మాత్రం చూపించాను, నటించాను. అమ్మో వీళ్ళు బాధపడుతుందంటే ఇంకెక్కువ చేస్తారనేసి. అవునా అట్లానా ఇట్లనా, సరే సరే సరే. ఎంతసేపు నేను వీడియో అలరించడానికి కోసం, మిమ్మల్ని నవ్వించడానికి కోసమే చేస్తాను. సో ఈ రోజు నా లంచ్ మెను మీరు చూసేశారు కాబట్టి లైట్ లైట్ కొంచెం కొంచెం పెట్టి తింటుంటే చూస్తుండండి, నా కన్ను చూస్తుండండి. మెయిన్ ఏంటంటే నా వీడియోలో మొత్తము హైలైట్ ఈ రోజు నా కన్ను. ఎందుకు తెలుసా, మనం మేకప్ బాక్స్ వీడియో చేసిన, నేను మస్తు స్మార్ట్గా ఉంటా, అది ఉంటా ఇది ఉంటా అని చెప్పి ఈ రోజు ఇట్లా అయింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అన్నీ అవుతుంటే అట్లా. ఇప్పుడు మనం లంచ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? నీట్గా రైస్, కొద్దిగా పప్పు. అంటే నేను ఎందుకు ఇట్లా చూపిస్తానంటే మీకు కూడా కొంచెం ఐడియా అనేది రావాలి. అండ్ నిన్న బెండకాయ కూర అని చెప్పినా కదా, నేనేం మొహమాట పడనండి. ఏదంటే ఖరాబ్ కావద్దు, స్పాయిల్ అనే మొత్తం తినొద్దు. ఇది ఉల్వచారు, తర్వాత లాస్ట్ పోసుకుంటాం. అండ్ పితుకు ఆమ్లెట్. ఆమ్లెట్ ఎంత కొంచెం చూసారు కదా, ఇంతే సరిపోతుంది మనకి. ఇంతకంటే ఎక్కువ హెవీ ఫుడ్ తినొద్దు. ఇగో మనకి మమ్మీ వాళ్ళు ఎంత రిచ్ ఉన్నా, అత్త వాళ్ళు ఎంత రిచ్ ఉన్నా పట్టించుకోవద్దు. మనం ఎంత రిచ్ ఉన్నా మనదే కాన్సన్ట్రేట్ చేయాలా, మనం కష్టపడాలా, తినాలా, ఒకరు పెట్టాలా. రోజు పొద్దున్న లేవగానే ఒకటే మొక్కుకుంటాను నేను, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ, జై భవాని మాతాకి జై. అంతే, దినమంతా దేవుడే కాపాడుతాడు. కష్టాలు వస్తాయి మన కర్మ, కానీ కాపాడేది మళ్ళీ దేవుడే కాబట్టి ఆ దేవునే స్మరిస్తా. పప్పు సూపర్గా ఉంది. లైట్గా ఆమ్లెట్. నేనంటే బెండకాయ కూర నిన్న గుట్టుకు గుట్టుకు మింగుతుంది అని చెప్పిన కదండి. మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఆమె పేరు నాగమ్మని. ఆమె ఒకవేళ వీడియో చూసింది అనుకో నాకు తప్పకుండా ఫోన్ చేస్తుంది, ఏమే నా పేరు చెప్పినావు అని. అంతేనా కదా, పేర్లు చెప్పుకోవాలి, మన ఫ్రెండ్స్ మన పేర్లు మనం చెప్పుకోవాలి, ఓకేనా? సో ఈ లంచ్ మెనూ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, కమెంట్ పెట్టండి. అక్క లైక్ లేదు, కమెంట్ లేదు అని మాత్రం అనకండి. అక్కకు సపోర్ట్ చేస్తుండండి, అక్క వీడియో వాచ్ చేస్తుండండి. ఉంటాను, మీ మంజు.